నమస్కారం పిల్లలు. చందన తిరిగి వచ్చింది. ఇంతకు ముందు మనం ఫోర్స్, బ్యాలెన్స్డ్ ఫోర్స్, అసమతుల్య శక్తులు గమన మొదటి నియమం మరియు జడత్వం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనం ద్రవ్యవేగం రెండవ గమన నియమం మరియు రెండవ గమన నియమం యొక్క అనువర్తనాలపై మరింత సమాచారాన్ని సేకరిద్దాం. దానికి ముందు అభ్యాస లక్ష్యాలపై దృష్టి పెడదాం. అభ్యాస ఫలితాలు. ఈ అంశాన్ని అధ్యయనం చేసిన తరువాత మీరు దీని గురించి తెలుసుకోవచ్చు. ద్రవ్యవేగం రెండవ గమన నియమం త్వరణం. కీలక పదాలు: ద్రవ్యవేగం రెండవ గమన నియమం త్వరణం. క్రికెట్ బాల్ టెన్నిస్ బాల్ కంటే చాలా బరువైనదని మనకు తెలుసు. మనం ఒక క్రికెట్ బాల్ మరియు టెన్నిస్ బాల్ రెండింటినీ ఒకే వడి లేదా వేగంతో విసిరాము. క్రికెట్ బాల్ను ఆపడానికి ఎక్కువ ఫోర్స్ అవసరమని, దీనిలో ఎక్కువ ద్రవ్యరాశి ఉంటుంది. మరియు టెన్నిస్ బాల్ను ఆపడానికి తక్కువ ఫోర్స్ అవసరమని, దీనికి తక్కువ ద్రవ్యరాశి ఉంటుంది అని కనుగొనబడుతుంది. కదిలే శరీరాన్ని ఆపడానికి అవసరమైన శక్తి దాని ద్రవ్యరాశికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. ఇప్పుడు మనం ఒకే ద్రవ్యరాశి గల రెండు బంతులను వేర్వేరు వేగంతో లేదా వేగాలతో విసిరితే ఎక్కువ వేగంతో కదులుతున్న బంతిని ఆపడానికి ఎక్కువ శక్తి అవసరమని మరియు తక్కువ వేగంతో బంతిని కదలకుండా ఆపడానికి తక్కువ శక్తి అవసరమని కనబడుతోంది. శరీరంలో చలన పరిమాణం శరీరం యొక్క ద్రవ్యరాశి మరియు వేగంపై ఆధారపడి ఉంటుంది. ఈ పరిమాణాన్ని ద్రవ్యవేగం అంటారు. శరీరం యొక్క ద్రవ్యవేగం దాని ద్రవ్యరాశి మరియు వేగం యొక్క ఉత్పత్తిగా నిర్వచించబడింది. మొమెంటం ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలోసిటీ. ద్రవ్యరాశి m అయితే వేగం v మరియు ద్రవ్యవేగం p. ద్రవ్యవేగం దీని ద్వారా ఇవ్వబడుతుంది. P ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ v. శరీరం విశ్రాంతిగా ఉంటే దాని వేగం శూన్యం మరియు అందువల్ల దాని ద్రవ్యవేగం కూడా 0. ప్రతి కదిలే శరీరం ద్రవ్యవేగం కలిగి ఉంటుంది. ద్రవ్యవేగం శరీరం యొక్క ద్రవ్యరాశి మరియు వేగంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి శరీరం పెద్ద ద్రవ్యవేగంను కలిగి ఉంటుంది. దాని ద్రవ్యరాశి పెద్దగా ఉంటే లేదా దాని వేగం పెద్దగా ఉంటే లేదా దాని ద్రవ్యరాశి మరియు వేగం రెండూ పెద్దగా ఉంటే ద్రవ్యవేగం కిలోగ్రామ్ మీటర్ బై సెకనులో కొలుస్తారు. కారు లేదా బస్సు అధిక వేగంతో పరిగెత్తకపోవచ్చు, కానీ దాని పెద్ద ద్రవ్యరాశి కారణంగా అది చాలా ఎక్కువ ద్రవ్యవేగం కలిగి ఉంటుంది.
ఇది దారిలో వచ్చే వ్యక్తికి హాని కలిగించవచ్చు. తక్కువ వేగంతో జరిగే ప్రమాదాల కంటే అధిక వేగంతో రోడ్డు ప్రమాదాలు జరగడం సర్వసాధారణం. ఎందుకంటే అధిక వేగంతో నడిచే వాహనాల కదలిక చాలా ఎక్కువగా ఉంటుంది మరియు వాహనాలకు చాలా నష్టం కలిగిస్తుంది మరియు ప్రయాణికులకు గాయాలవుతాయి. క్రికెట్ ఆటగాడు బంతిని పట్టుకున్నప్పుడు ఆటగాడు బంతిని పట్టుకోవడంలో ఆలస్యం చేస్తాడు. అలా చేయడం వలన ఆటగాడు తన చేతికి గాయం కాకుండా ఉంటాడు. బంతికి ద్రవ్యవేగం ఉంది మరియు క్యాచ్ని ఆలస్యం చేయడం వల్ల బంతి ద్రవ్యవేగం తగ్గుతుంది. కాబట్టి శరీరం యొక్క వేగం కాలక్రమేణా తగ్గితే ద్రవ్యవేగం తగ్గుతుంది. సమయంతో పాటు శరీరం యొక్క వేగం తగ్గుతుంది మరియు ఆ శక్తితో ఆటగాడి చేతిపై తగ్గుతుంది. ఇది న్యూటన్ యొక్క రెండవ చలన నియమం యొక్క అనువర్తనం. న్యూటన్ యొక్క రెండవ గమన నియమం కాలానుగుణంగా శరీరం యొక్క ద్రవ్యవేగం యొక్క మార్పు అనువర్తిత శక్తికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది మరియు శక్తి పనిచేసే దిశలో జరుగుతుంది. న్యూటన్ రెండవ నియమం ఇలా వ్యక్తీకరించబడింది: ఫోర్స్ ప్రపోర్షనల్ చేంజ్ ఇన్ మొమెంటం బై టైమ్ టేకెన్. ప్రారంభ వేగం u కలిగి ఉన్న m ద్రవ్యరాశిని పరిగణించండి. ఈ శరీరం యొక్క చివరి ద్రవ్యవేగం mv అవుతుంది. ఇప్పుడు ఈ శరీరం యొక్క ద్రవ్యవేగం మార్పు మరియు ఈ మార్పు కోసం పట్టే సమయం t. ఈ శరీరం యొక్క చివరి మొమెంటం mv అవుతుంది. ఇప్పుడు ఈ శరీరం యొక్క మొమెంటం మార్పు మరియు ఈ మార్పు కోసం పట్టే సమయం t. కాబట్టి న్యూటన్ యొక్క రెండవ చలన నియమం ప్రకారం F ప్రపోర్షనల్ mv మైనస్ mu బై t. ఇప్పుడు రెండవ చలన సూత్రం సమీకరణం F ప్రపోర్షనల్ mv మైనస్ mu బై t గా వ్యక్తీకరించవచ్చు. F ప్రపోర్షనల్ m v మైనస్ u బై t. v మైనస్ u బై t త్వరణం a అని పిలువబడే సమయంతో వేగంలో మార్పును సూచిస్తుంది. సమీకరణంలో త్వరణం a ని ఉపయోగించడం F ప్రపోర్షనల్ m v మైనస్ u బై t. F ప్రపోర్షనల్ m ఇంటూ a. సమీకరణం F ప్రపోర్షనల్ ma స్థిరమైన k ని ఉంచడం ద్వారా వ్యక్తీకరించవచ్చు. F is equal to k into m into a. F is equal to m into a. శక్తి అనేది ద్రవ్యరాశి మరియు త్వరణం యొక్క ఉత్పత్తి అయినందున శక్తి SI యూనిట్లలో కిలోగ్రామ్ meter per second square, లో కొలుస్తారు. కిలోగ్రామ్ meter per second square. పేరు న్యూటన్ ఎన్ చలన నియమాలను రూపొందించిన
ఐజాక్ న్యూటన్ పేరు పెట్టారు. న్యూటన్ యొక్క రెండవ చలన నియమం మనకు శక్తి మరియు త్వరణం మధ్య సంబంధాన్ని అందిస్తుంది. శరీరంపై ఒక శక్తి పనిచేసినప్పుడు అది శరీరంలో త్వరణాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఉత్పత్తి చేయబడిన త్వరణం సానుకూలంగా లేదా ప్రతికూలంగా ఉండవచ్చు. శరీరంలో ఉత్పత్తి అయ్యే త్వరణం దానిపై పనిచేసే శక్తికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది మరియు శరీర ద్రవ్యరాశికి విలోమానుపాతంలో ఉంటుంది. ఉత్పత్తి చేయబడిన త్వరణం శరీరం యొక్క ద్రవ్యరాశికి విలోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి భారీ శరీరాలు పెద్ద ద్రవ్యరాశిని కలిగి ఉండడం కంటే తేలికపాటి వస్తువులను తక్కువ ద్రవ్యరాశి కలిగి తరలించడం సులభం అని అర్థం. గుర్తుంచుకోవలసిన అంశాలు: కదిలే శరీరాన్ని ఆపడానికి అవసరమైన శక్తి దాని ద్రవ్యరాశికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. శరీరం యొక్క ద్రవ్యవేగం దాని ద్రవ్యరాశి మరియు వేగం యొక్క ఉత్పత్తిగా నిర్వచించబడింది. ప్రతి కదిలే శరీరం ద్రవ్యవేగం కలిగి ఉంటుంది. న్యూటన్ యొక్క రెండవ గమన నియమం కాలానుగుణంగా శరీరం యొక్క ద్రవ్యవేగం యొక్క మార్పు అనువర్తిత శక్తికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది మరియు శక్తి పనిచేసే దిశలో జరుగుతుంది. శరీరంపై ఒక శక్తి పనిచేసినప్పుడు అది శరీరంలో త్వరణాన్ని ఉత్పత్తి చేస్తుంది. శరీరంలో ఉత్పత్తి అయ్యే త్వరణం దానిపై పనిచేసే శక్తికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది మరియు శరీర ద్రవ్యరాశికి విలోమానుపాతంలో ఉంటుంది.